అందరికీ నమస్తే. నేను మీ రేవతి దళవాయ్. శరన్నవరాత్రుల్లో ఆశ్వయుజ శుద్ధ దశమి రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవి రూపంలో దర్శనమిస్తుంది. నవరాత్రుల్లో ఇదే ఆఖరి రోజు. కనకదుర్గ అమ్మవారిని రాజరాజేశ్వరీదేవి అవతారంలో ఈరోజు మనము పూజిస్తాము. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు జగన్మాత అయిన అనంత శక్తి స్వరూపిణి, శ్రీచక్రానికి అధిష్టాన దేవత మరియు త్రిపురత్రయంలో తృతీయ దేవత. ఈవిని పరమేశ్వరుని అంకమున ఆసనంగా చెరుకుగడ చేతబూని చిరునవ్వుతో శోభాయమానంగా పూజిస్తారు. విజయదశమి రోజున దుష్ట శిక్షణ అనంతరం శాంతించి జగన్మాతను రాజరాజేశ్వరి రూపంలో ఆరాధిస్తారు. అనంత శక్తి స్వరూపిణి శ్రీ రాజేశ్వరి అనంతమైన శక్తికి స్వరూపము. శ్రీచక్రానికి అధిష్టాన దేవతగా పూజించబడుతుంది. త్రిపురత్రయంలో ఈమె 3వ దేవతగా పూజిస్తారు. ఈమె పరమేశ్వరుని ఒడిలో కూర్చొని చిరునవ్వుతో చేతిలో చెరుకు గడతో ప్రకాశిస్తుందని వర్ణించబడుతుంది. నవరాత్రుల చివరి రోజు అంటే విజయదశమి రోజున దుష్ట శిక్షణ తర్వాత శాంతించిన అమ్మవారిని రాజేశ్వరి రూపంలో పూజిస్తారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని ధ్యానించడం, పూజించడం వల్ల భక్తులు శాంతిని, సకల శ్రేయస్సును పొందుతారని నమ్ముతారు. ఈ అమ్మను ప్రసన్నం చేసుకోవటానికి కుంకుమార్చనలు, సువాసిని పూజనలు, శ్రీచక్ర అర్చనలు నిర్వహిస్తాడు. వాహనాలకు, వ్యవసాయ పనిముట్లకు పసుపు, కుంకుమ బొట్లు పెట్టి పూలమాలల అలంకరించి పూజలు చేస్తారు. శమీ వృక్షానికి పూజలు చేస్తారు. ఈ రోజే పాండవులు యుద్ధంలో విజయం సాధించారు. అందుచేత విజయదశమి నాడు శమీ వృక్షానికి పూజలు చేసి ప్రదక్షిణ చేసి క్రింది శ్లోకాన్ని పఠించుకుంటూ సర్వత్రా విజయం సాధించాలని ప్రముఖ శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనే శమీ పూజ శ్లోకాన్ని చదవాలని మన పురాణాల ప్రకారం దేవతలకు పాల సముద్రము నుంచి అమృత భాండము బయటపడినటువంటి రోజునే విజయదశమిగా రోజుగా చెప్తారు. యుగంలో రావణాసురుని శ్రీరాముడు సంహరించిన రోజుని విజయదశమి రోజుగా పండుగ చేసుకుంటాం. అలాగే ద్వాపర యుగంలో శమీ వృక్షానికి పూజ చేసి అజ్ఞాతవాసం తర్వాత ఆ శమీ వృక్షం మీద ఉన్న తమ ఆయుధాలను తీసుకున్నారని పాండవులు కౌరవులపై విజయం పొందినటువంటి రోజు విజయదశమి రోజు అని పురాణాల వల్ల మనకు తెలుస్తుంది. ఈరోజు రాజరాజేశ్వరి అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో వారికి అనేక విజయాలు కలుగుతాయని దేవీ పురాణం తెలియజేస్తుంది. నవరాత్రుల్లో తుది పూజ విజయదశమి పూజ. అమ్మవారిని శ్రీరాజరాజేశ్వరి అష్టోత్తరంతో అన్ని పూజలు జరిపి అమ్మవారికి ఎంతో ఇష్టమైన బూందీ లడ్డూతో పాటు షడ్రసోపేతమైన భోజన పదార్థాలతో మహా నివేదన చేస్తారు.